యేసు ప్రభువారు సిలువలో ప్రాణం ఇచ్చారు మన కోసం. అయినా ప్రాణం తీసే అంత ఘోరమైనటువంటి శ్రమలు యేసుప్రభు కలిగించిన పాపం చేసిన వారినే పాతాళం పట్టుకుంటుంది, పాపం చేసిన వారికే మరణం వస్తుంది. యేసుప్రభు జీవాధిపతి. శారీరకంగా ఒక నరుణ్ణి చంపిన నేరం వారి మీద ఉంది. దేవుడే నరుడుగా వస్తే అయినా కూడా యేసయ్య ప్రాణం పెట్టారు మన కోసం. ఆయన ప్రాణం ఎవరో తీసుకోలేదు, తీసుకోరని కూడా యేసుప్రభు చెప్పారు. సమాధి చేయబడ్డారు, ఈవేళ సజీవుడై తిరిగి లేచారు. కాబట్టి మనం ఒక శవం దగ్గరికి వెళ్ళి పూజలు ఆరాధనలు చేసేవాళ్ళం కాదు. సజీవుడైన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవాది దేవుణ్ణి, పునరుద్ధానుడైన యేసు ప్రభువును బట్టి మనం ఆయన్ని ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నాం. పునరుద్ధానము